హాయ్ ఫ్రెండ్స్, చిటికలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే హస్బెండ్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? హస్బెండ్ అనే పదం మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇక దీంట్లో నేర్చుకునేది ఏముంది తొక్క అని అనుకుంటున్నారా? మీకు సగం వరకే తెలుసు. మిగిలినటువంటి ఆ సగం చెప్పడానికే ఉన్నాడు ఇంగ్లీష్ విజయ్. హస్బెండ్ అంటే అర్థం ఏంటండి? భర్త లేదా మొగుడు, పతి అనే అర్థం. ఇది నౌన్గా వాడినప్పుడు మాత్రమే ఈ అర్థం ఉంది. ఒకవేళ హస్బెండ్ అనే పదాన్ని మనం వర్బుగా ఉపయోగిస్తే ఇంత ఉపయోగించవచ్చా లేదా? ఒకవేళ ఉపయోగిస్తే ఆ హస్బెండ్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటో మీకు తెలుసా? తెలియదు కదండి. తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హస్బెండ్ అనే పదాన్ని వర్బుగా కూడా ఉపయోగించవచ్చు. మనం కేవలం నౌన్గా మాత్రమే ఉపయోగిస్తున్నాం. నౌన్గా ఉపయోగించినప్పుడు హస్బెండ్ అనే పదానికి భర్త లేదా మొగుడు అనే అర్థం ఉంది. హస్బెండ్ అనే పదాన్ని వర్బుగా ఉపయోగించినప్పుడు ఆ పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే వృధా చేయకుండా జాగ్రత్తగా వాడు అనే అర్థం ఉందండి. ఓకేనండి. ఏంటంటే మీనింగ్ వృధా చేయకుండా జాగ్రత్తగా వాడు అనే అర్థం ఉంది హస్బెండ్ అనే పదానికి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్స్ నీడ్ టు హస్బెండ్ దేర్ పాకెట్ మనీ. విద్యార్థులు వాళ్ళ యొక్క పాకెట్ మనీని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడవలసినటువంటి అవసరము ఉంది. స్టూడెంట్స్ నీడ్ టు హస్బెండ్ దేర్ పాకెట్ మనీ. విద్యార్థులు వాళ్ళ యొక్క పాకెట్ మనీని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని అర్థం. ఈ విధంగా హస్బెండ్ అనే పదాన్ని కూడా మనము వర్బుగా ఉపయోగిస్తాం. హస్బెండ్ అనే పదాన్ని నౌన్గా ఉపయోగిస్తాము, వర్బుగా ఉపయోగిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియోకు ఒక లైక్ వేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. We will meet again in the next video. Until then, bye bye. Keep smiling, keep learning, keep watching my YouTube channel.